యజ్ఞం చేసేది ఎలా? రాజ్యాలు పోగొట్టుకున్నటువంటి వారు యజ్ఞం చేస్తారు. మళ్ళీ రాజ్యం పొందడం కోసం. ఇక్కడ కూడా ఎలక్షన్‌లలో గెలవాలని మళ్ళీ యజ్ఞం చేస్తారు. ఏమంటారు? విజయం పొందడం కోసం యజ్ఞం చేస్తారు. ఏమంటారు? ఈ యజ్ఞంను మీరు సంభాళించాలి. దీంతో స్వరాజ్యం పొందుతారు. సంభాళించడం ఏంటి? యజ్ఞాన్ని ఎలా సంభాళించాలి? ఏమంటారు? వృత్తి వాయుమండలంతో వాయుమండలాన్ని రక్షించాలి. ఇంకొకటి సంబంధ సంపర్కాల్లో వాయుమండలం ఎలాంటిది ఏర్పడకుండా రక్షించాలి. అంటారు వాచా ద్వారా రక్షించాలి. ఒకవేళ యజ్ఞంలో ఏమైనా చాలా జోరుగా ఏమైనా మాట్లాడంటే వాయుమండలం పాడవుతుంది. అంటారు యజ్ఞ రక్షకులు కావాలి. దీంట్లో మాతల్ని గౌరవించాలి. మాతల్ని, కన్యల్ని గౌరవించాలి. అంటారు ఇది యజ్ఞాన్ని రక్షించడం. ఒకవేళ దృష్టి ఏమైనా మారింది అంటే, వేరే దైహిక దృష్టి వచ్చేసిందంటే అవంటారు యజ్ఞ రక్షకులు కాదు. ఏమంటారు యజ్ఞంలో విఘ్నం వేసిన వాళ్ళవుతారు. కాబట్టి యజ్ఞాన్ని సంభాళించాలి. ఏ రకంగా విఘ్నం కాకూడదు.